మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఏదో టైంపాస్గా చెప్పాలనుకోండి, మీరు ఇది చేసుకోండి, ఇలా మార్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. ఇవి చాలామంది చెప్తున్నారు. అందుకే అలా చెప్పాలన్నా నాకు ఆ మ్యాటర్ రాదు, దొరకదు. అదేం విచిత్రమో తెలియదండి. చెప్పొచ్చేమో కానీ నా మైండ్లోంచి అది రాదు. మెయిన్గా నేను ఎందుకు సబ్జెక్ట్ గురించి మీతో మాట్లాడతాను అంటే, ఉన్నదాన్ని వాడుకోకుండా, మనం బాగుండడానికి చేసుకోకుండా చెడగొట్టే ప్రాసెస్లో ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పమంటారా? ఇప్పుడు మాట్లాడితే ట్రంప్ ఎల్లగొడుతున్నాడు, వీసాలు క్యాన్సిల్ చేస్తు అదేంటండి? అసలే మన సొసైటీ ఎలా ఉందంటే, ఎక్కడ డబ్బులు దొరుకుతున్నాయంటే అక్కడికి పరిగెట్టేటట్లు ఉన్నాం మనం. అలాంటప్పుడు ఏదో పక్కింటిని కబ్జా చేసినట్టు, పక్క స్థలాన్ని కబ్జా చేసినట్టు అమెరికాని కబ్జా చేద్దామని మనం చూస్తున్నాం చూడండి. అది తిరగొడుతోంది ఇప్పుడు. ఎవడో ఒకడు ఉంటాడు, వాడు అన్నీ తీస్తాడు. తీసినప్పుడు వెళ్ళగొడుతున్నాడు. చక్కగా డెవలప్ అవ్వడానికి మీకు ఒక దేశం అవకాశం ఇస్తున్నప్పుడు ఇల్లీగల్ పద్ధతులు ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత పొలోమని అందరినీ తీసుకువెళ్ళిపోవటం ఏమిటేమిటో చేసేసారండి. అవి ఇప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ ఇండియన్స్ అని ఓవరాల్గా కంట్రీకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఆఖరికి విజిటింగ్ వీసా మీద వెళ్ళి కూడా మనం అక్కడ డబ్బులు సంపాదించుకుందామనే కక్కుర్తి పడుతూ ఉంటే ఎందుకు ఇట్లా తయారయ్యారు అంటే దాన్ని ఏం మాట్లాడలేము. అందుకే అంటున్నానండి, ఒక శాస్త్రం పేరు చెప్పుకోను, లేకపోతే ఏదో ఒక చిన్నది మనకి దొరికిందనో మిమ్మల్ని మోసం చేయటం నిమిషాల్లో పని, ఇంకా చెప్పాలంటే సెకండ్స్లో పని. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? నిజంగా కావాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి, దాని అవసరం ఉన్న వాళ్ళకి కానివ్వండి, వెళ్ళట్లేదు కదా. అన్నిటినీ చెడగొట్టినట్లే ఆస్ట్రాలజీని చెడగొట్టుకున్నాం, న్యూమరాలజీని చెడగొట్టుకుంటున్నాము. ఆల్రెడీ చెడగొట్టేసాం అనుకోండి. ఇంకేదో మేనిఫెస్టేషన్ అది చెడగొట్టేసాము. చెడగొట్టంది ఏమంది మిగిలింది చెప్పండి? పోనీ ఏం మిగిలింది? అందుకే ఏవో కబుర్లు నేను మీతో చెప్పాలని అనుకోవటం లేదు. నాకు తెలిసింది, నిఖార్సైంది మాత్రమే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అందులో భాగంగానే మీ నెంబర్స్ ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు అని జనరలైజ్గా నేను ఎప్పుడు చెప్పలేదు. లేకపోతే మీ పేరు 19లో పెట్టుకోండి, 30 ఏళ్ళు పెట్టుకోండి, మీరు దేశాధినేతలు అయిపోతారనో, సచిన్ టెండూల్కర్ అయిపోతారనో నేను ఎప్పుడూ చెప్పలేదు. అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. కనపడే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, కనపడని విషయాలు 99,999 ఉంటాయి. కనపడే నెంబర్లు 8. వీటి వెనకాల 1,00,000కు పైగా కాంబినేషన్స్ ఉంటాయి. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత మానవాళికి ఆ 8 నెంబర్లు ఎలా డివైడ్ చేయగలుగుతున్నాయి? అదే రహస్యం కదా. అందుకే అంటున్నాను, మీ నెంబర్ ఒకటే అయితే మీరు ఇంజనీర్ అవ్వాలా? మీ నెంబర్ ఒకటే అయితే మీ డాక్టర్ అవ్వాలా? మీ నెంబర్ ఒకటే మీరు ఏమన్నా రియల్ ఎస్టేట్ ఓనర్ అయిపోవాలా? మీ నెంబర్ ఒకటే ఏంటంట? ఇది మనల్ని యూనివర్స్ వేసే క్వశ్చన్ అనమాట. సో వాట్ అండి, మీరు నెంబర్ 1 అయితే ఏంటి అని అంటుంది యూనివర్స్. యూనివర్స్కి మాత్రమే అధికారం ఉంది. దానికి తోడు మనం చేజేతులారా చేసుకునేటటువంటి 1,00,000 పనులు. నెంబర్లాగా ఉండనివ్వండి, దీనిలోకి అది తెస్తాము ఇది తెస్తాము అంటే కుదరదు. అందుకే మీకు పని చేయటం లేదు. అర్థమైందా? మేము న్యూమరాలజీ ప్రకారమే వెళ్ళాము, పేరు అలాగే పెట్టుకున్నాము, ఏమీ యూజ్ లేదు అనే 99,999 కామెంట్లకి నా ఆన్సర్ ఏమిటో తెలుసా? నెంబర్లా చూడండి, అప్పుడే పని చేస్తుంది. అర్థమైంది కదండి? చెప్పాలనిపించింది, ఎందుకంటే నిమిషానికి ఒక ఇది. నా క్లయింట్సే ఎంతోమంది మా వీసాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి మేడం, నేనేం చేయాలండి? మీరు చేసిన పనులకి నేను ఎట్లా ఆన్సర్ చెప్తాను? మీ వీసాలు క్యాన్సిల్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇండియాకి డిపోర్ట్ చేసేయచ్చు. ఆఖరికి స్టూడెంట్స్ సలహా తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ నా దగ్గరకు వచ్చేమో మేము చాలా మంచి వాళ్ళం అన్నట్టుగా ఉండి, ఏమిటి విమానం ఎక్కి అక్కడ దిగంగానే ఎందుకండి అలా మారిపోతున్నారు? ఇదేం కర్మ? చదువుకోవటానికి వెళ్తున్నారు కదా, చదువుకోండి.
రెండో నెల నుంచి సంపాదన. మీరు చేసే పనులేమిటి? అందుకే మీ వీసాలు క్యాన్సిల్ అవుతున్నాయి. మీరు డిపోర్టేషన్‌కి గురవుతున్నారు. కాబట్టి మనం చేసే పని కనుక స్ట్రెయిట్‌గా ఉంటే, మనం చేసే పని హానెస్ట్‌గా ఉంటే, యూనివర్స్ ఎప్పుడూ మిమ్మల్ని డిపోర్టేషన్ చెయ్యదు. ప్రపంచం నుంచి కానీ, మీ లైఫ్ నుంచి కానీ. తస్మాత్ జాగ్రత్త. చెప్పాలనిపించింది ఈ 2 మాటలు. ఇక నుంచైనా మారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.